ఇప్పుడు క్లీన్ ఎనర్జీ మనకి ఇప్పుడు దాదాపుగా లేనటువంటి సిచ్యువేషన్ సుకుమార్ గారు. ఇప్పుడు ఇవి అనగానే మళ్ళీ ఛార్జింగ్ పాయింట్స్ కావాలి. ఛార్జింగ్ పాయింట్స్ అంటే కరెంట్ మళ్ళీ అల్టిమేట్గా మనం ధర్మల్ మీదే డిపెండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. సో దాని ప్రభావం ఉండదంటారా? మళ్ళీ ముఖ్యంగా మనకి ప్రభుత్వం టార్గెట్ కనుక చాలా క్లియర్గా ఈ బడ్జెట్లో కనిపిస్తుంది ఏంటంటే ఎక్స్పోర్ట్స్ మనం పెంచుకోలేకపోతున్నాం కాబట్టి ఇంపోర్ట్స్ని తగ్గించుకోవాలని. ఇంపోర్ట్లో మనకి మేజర్ ప్రాబ్లం ఉన్నదల్లా గోల్డ్ అండ్ చమురులు, ఏదైతే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో ఆయిల్ ఇంపోర్ట్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే మిగిలినవన్నీ సెట్ అవుతాయి అనేది గవర్నమెంట్ ముందున్న ఇమ్మీడియట్ ఇది. ఎందుకంటే ఒకవైపు ట్రంప్ వచ్చిన తర్వాత మీరు కనుక గమనిస్తే ఆల్మోస్ట్ జియో పొలిటికల్ ఇష్యూస్ అన్నీ మారిపోయినాయి. రేపొద్దున ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవరు ఎక్కడ ఆయిల్ ధరలు ఎంత పెంచుతారు అనేది క్లారిటీ లేదు. సో ఇలాంటి సమయంలో ఈవీని కనుక ప్రమోట్ చేసుకోకపోతే భారతదేశానికి అదొక పెద్ద సెట్ బ్యాక్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు ఈవీ సేల్స్ చూసినా కూడా ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్లో 1.5 lakhs వరకు ఇంట్రెస్ట్ ఏదైతే పే చేస్తామో ఎలక్ట్రికల్ వెహికల్ కొంటే దాని మీద ఎగ్జంప్షన్ ఉంది. సో ఇవన్నీ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అడాప్షన్ కూడా బాగుంది. భారతదేశంలో మనకు విదేశాల్లో ఏదున్నా ఇక్కడికి తీసుకొస్తే ఇమీడియట్గా కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ కన్జంప్షన్ కూడా మీరు చూసే 10 vehiclesలో ఆల్రెడీ 3-4 రీప్లేస్మెంట్ అయిపోయినాయి. సో దీనివల్ల ఈవీ అనే ఒక కొత్త సెగ్మెంట్ మొదలైంది కాబట్టి దాని రిలేటెడ్ బిజినెస్ని డెవలప్ చేయడానికి ఏమేం కావాలో ఆ చర్యలన్నీ కూడా ఈ బడ్జెట్లో తీసుకున్నట్టుగా మనం గమనించాలి. ఓకే, కానీ ఇక్కడ మళ్ళీ ఇమీడియట్గా వచ్చేటువంటి ఇష్యూ పవర్కి సంబంధించి అణు విద్యుత్తు అనేటువంటి అంశం మీద ఇప్పటికే చాలా వ్యతిరేకత ఉంది, ప్రజల్లో చాలా డౌట్స్ ఉన్నాయి. మరి అది ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతుంది? న్యూక్లియర్ గురించి జానయ్య గారు చెప్పాలి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా న్యూక్లియర్ ఎనర్జీ అనగానే ఫస్ట్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ భయపడి అక్కడ నుండి న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ రాకుండా ఎక్కువగా అడ్డుకుంటున్న పరిస్థితి భారతదేశంలో ఉంది. అది ఎంతవరకు వైబుల్ అండి? యాక్చువల్గా మీరు మన క్లైమేట్ కండిషన్ చూస్తే ఇండియా కానీ ఇన్ఫ్యాక్ట్ ద హోల్ సౌత్ ఏషియా సెమీ ఎరిడ్ ట్రాపిక్స్. మనకు ప్రపంచంలో 365 రోజులు సోలార్ సూర్యుడు కనిపించే ప్రాంతం ఈ సౌత్ ఏషియా ఒక్కటే. కొంత సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా ఉంటుంది. అంత చక్కటి వాతావరణం మనది. ప్లస్ మన జియోగ్రాఫికల్ ఏరియా చిన్న ఆస్ట్రేలియాతో పోలిస్తే 1/3 అంటే మనకంటే 3 రెట్లు ఎక్కువ ఉంటుంది ఆస్ట్రేలియా. జనాభా చూస్తే మనం ఎవ్రీ ఇయర్ ఒక ఆస్ట్రేలియాని పుట్టిస్తున్నాం. 2.5 crores మన ఎవ్రీ ఇయర్ మన అడిషనల్ పాపులేషన్. ఆస్ట్రేలియా లాంటి చైనా కూడా మనకంటే 3 రెట్లు ఎక్కువ జియోగ్రాఫికల్ ఏరియా. అదేవిధంగా యుఎస్ కూడా 3 రెట్లు ఎక్కువ. సో మనది జియోగ్రాఫికల్ ఏరియా వర్సెస్ పాపులేషన్ చూస్తే మీకు ప్రతి 20 kilometer రేంజ్లో మీకు ఏదో ఒక గ్రామము, ఏదో ఒక హ్యూమన్ హ్యాబిటేషన్ అనేది ఉంటుంది ఇండియాలో. ఆస్ట్రేలియా ఎంటీ ల్యాండ్, బ్యారన్ ల్యాండ్స్ అనేది అసలు